సంజనాని నామినేట్ చేసిన శ్రీజ సంజనాని కెప్టెన్గా గెలిపిస్తుందా? డేంజర్ జోన్లో ఉన్న పవన్ని మరింత డేంజర్ జోన్లోకి ప్రియా నెట్టేస్తుందా? అందరిచే తిరస్కరించబడ్డ మనీష్ ఆటల్లో అట్టుబండ కెప్టెనా? ఈ వారం ఎలిమినేషన్ కాబోయేది ఎవరు? హాయ్ హలో నమస్తే, నేను మీ ఎస్ఎస్ పట్నాయక్. అడ్వాన్స్డ్ అప్డేట్స్ కోసం, బిగ్ బాస్ అప్డేట్స్ కోసం మీరు మా పెమ్స్ టీవీని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. కింద కనిపిస్తున్న గంట సింబల్ని గట్టిగా కొట్టండి. ఎంతవరకు అంటే మీ ఇంటికి ఈ న్యూస్ అప్డేట్ నేను చెప్పకుండా ముందే వచ్చేంత వరకు. అలా వచ్చేస్తుందా ట్రై చేయండి. ఇన్హో ఈ వారం అంటే ఈరోజు అప్డేట్స్ ఏంటంటే, బిగ్ బాస్లోని రాత్రి చూసాం కదా, గుడ్డు కోసం రచ్చరచ్చ జరిగింది. బట్ ఈరోజు ఏంటంటే, ఇంకా బిగ్ బాస్ హౌస్లో మధ్యలోని ఒక రూమ్ ఉందండి, అది కెప్టెన్షిప్ రూమ్. ఇంతవరకు ఆ రూమ్కి ఎవరు కెప్టెన్ అవ్వలేదు. అదే నేను చూస్తున్నాను. ఆదివారం అయిపోయింది, సోమవారం అయిపోయింది, మంగళవారం అయిపోయింది, బుధవారం అయిపోయింది, ఈరోజు గురువారం వచ్చేసింది, ఇంకా కెప్టెన్షిప్ అవ్వట్లేదు. బట్ శనివారం ఎలిమినేషన్కి, ఆదివారం ఎవరైతే ఎలిమినేట్ అవుతారో దాని ముందు ఒకరు కెప్టెన్ అవ్వాలి. మరి ఆ కెప్టెన్ అవ్వడం కోసం మరి కెప్టెన్సీ టాస్క్లు కూడా ఉండాలి. మరి ఇంతవరకు అవ్వలేదు. బట్ ఇప్పుడు టాస్క్ మొదలైంది. ఇప్పుడు మీరు చూడండి, ఆ టాస్క్లు ఏంటంటే కెప్టెన్షిప్ ఎవరికి వరిస్తుంది. నాకు తెలిసి ఇప్పుడు ఏంటంటే, రాత్రి మీకు ఒకటి చెప్పాను. ఎందుకంటే అందరి చేత 14 మంది చేత కార్నర్ చేయబడ్డ మన శ్రీజ అమ్మడు ఉన్నారు కదా, క్షమించండి, సంజన ఉంది కదా, ఆ సంజనని డెఫినెట్గా ఏంటంటే బిగ్ బాస్ గారు పిలుస్తారు. బిగ్ బాస్ పిలిచి, సంజన, నీతో ఉన్న 14 మందిలో ఎవరిని నువ్వు కెప్టెన్ చేయదలుచుకుంటున్నావు చెప్పు అని డెఫినెట్గా అడుగుతారు. ఎందుకంటే అలా అడగడం వల్ల ఏమవుతుందంటే, సంజన ఆ 14 మందిలో ఎవరున్నారన్నది ఆమె చెప్పగలగాలి. అప్పుడు ఆ టాస్క్ కరెక్ట్గా అడగాలి. నాకు అడిగితే సంజన కరెక్ట్గా ఆడుతుంది అనడానికి ఒక చిన్న గీటురాయి ఏంటంటే, ఈరోజు ఆమె చెప్పబోయే పేర్లే. ఎందుకంటే ఆమెని ఎలిమినేట్ చేయడానికి యాక్చువల్గా ఏంటంటే కారణాలు చెప్పి, అంటే కరెక్ట్గా కుండ బద్దలు కొట్టినట్టు కారణం చెప్పిన శ్రీజ ఉంది. శ్రీజని ఏంటంటే తను కెప్టెన్గా ఎంచుకోవాలి. ఎందుకంటే తన ఈ కెప్టెన్షిప్ ఎంచుకునేటప్పుడు ఏమవుతుందంటే, కెప్టెన్షిప్ ద్వారా ఈమె మాట మేము వినాలా అనే కోణంలోకి తీసుకొచ్చేస్తారు. ఎందుకు? ప్రత్యర్థులు తీసుకొచ్చిన వెంటనే ఏమవుతుందంటే ఆమె మీద నెగిటివ్, కెప్టెన్ మీద నెగిటివ్ తీసుకురావడానికి ప్రయత్నాలు చేస్తారు. దాన్ని ఆ దాటికి తట్టుకొని నిలబడగలగాలి. అయితే శ్రీజ నిలబడుతుంది. హరీష్ నిలబడతాడు. కానీ ఇది పెద్ద టాస్క్ అవుతుంది అన్నమాట. ఫస్ట్ వారానికి ఏంటంటే, ఎవరు కెప్టెన్ అయ్యి కెప్టెన్గా ఎవరికి ఉన్న లక్షణాలు అనేది కొంచెం చూసుకోవాలి. నాకు తెలిసి ఏంటంటే, వాళ్ళ బ్యాచ్ నుండి తీసుకోమంటే తను ఏం చేస్తుందంటే ఎమాన్యుల్ని కానీ, ఎందుకంటే ఎమాన్యుల్ అనే ఆమెకి కొంచెం ఫేవర్గా ఉన్నారు కాబట్టి ఎమాన్యుల్ని, అదేవిధంగా సృష్టి ఆమెకి పెద్దగా గొడవ జరగలేదు. మిగతా వాళ్ళతో ఆమెకు ఆర్గ్యూ జరుగుతుంది. సృష్టితో కూడా జరిగింది, కానీ సృష్టి టాస్కుల్లో కాస్త వెనకబడింది కాబట్టి, టాస్క్ ఎలాగా గెలవలేదు కాబట్టి సృష్టిని ఇట్లాగా ఎవరైతే టాస్కుల్లో వెనకబడుతున్నారో అని వాళ్ళ టీం నుండి, ఎవరు సెలబ్రిటీ టీం నుండి ఆమె ఎంచుకుంటుంది. ఇటు ఆడుతున్న వాళ్ళు ఇద్దరు పవర్ఫుల్ క్యాండిడేట్లు ఉన్నారు, శ్రీజ అండ్ మనీష్. వాళ్ళిద్దరిని ఎంచుకోవడం వల్ల ఏమవుతుందంటే, ఓకే ఆమె కెప్టెన్షిప్ని కరెక్ట్గా ఎంచుకుందని నలుగురి చేత మంచి మార్కులు పడాలంటే పర్ఫెక్ట్గా ఉన్న వాళ్ళని ఈ కామనర్స్ నుండి ఎంచుకోవాలి. యువతల పర్ఫెక్ట్గా లేని వాళ్ళని, అంటే ఫర్ ఎగ్జాంపుల్ భరణి గారు ఆడతారు, అదేవిధంగా ఇంకెవరో మన మిగతా వాళ్ళు ఆడిన వాళ్ళు ఉన్నారు, కానీ ఎక్కువగా ఇమాన్యుల్ని కానీ మరి ఫ్లోరాని కానీ వీళ్ళు తీసుకుని, ఫ్లోరాని ఆమె కెప్టెన్షిప్గా యాక్సెప్ట్ చేయదు. ఎందుకంటే ఈమెకి మధ్యలో జరుగుతుంది కాబట్టి. ఎనిహో ఈ నలుగురు ఎంచుకున్నాక తర్వాత ఏంటవుతుందంటే, వీళ్ళకి బిగ్ బాస్ ఒక టాస్క్ ఇస్తారు. ఈ టాస్క్లోని మీరు గెలవాలంటే మీరు కెప్టెన్షిప్లో మీరు ఏదో ఒక టాస్క్ పెడతారు. ఆ టాస్క్లో మీరు గెలవాలి, గెలిస్తే మీరు కెప్టెన్ అవుతారని. అయితే ఇక్కడ ఇంకొకటి ప్లస్ ఉందండోయ్, కెప్టెన్ అయ్యేవాళ్ళు నామినేషన్లు ఉన్నా సరే ఎలిమినేషన్కి కాస్త దూరంగా అవుతారు. ఒకవేళ సంజన కానీ కెప్టెన్గా అయితే, మరి ఇంతవరకు గత బిగ్ బాస్లో ప్రకారం కొన్ని చూసిన ప్రకారం కెప్టెన్గా ఎవరైతే ఎన్నుకోబడతారో ఈ వారం వాళ్ళు నామినేషన్ నుండి, ఈ ప్రక్రియ నుండి దూరం కాబడతారు అని చెప్పేసి వాయిస్ కూడా వచ్చినా ఆశ్చర్యపోక్కర్లేదు. కాబట్టి ఒకవేళ సంజన కానీ కెప్టెన్ అయితే ఆమెకి ప్లస్ పాయింట్ అవుద్ది. ఒకవేళ సంజన కెప్టెన్ కాలేదు అనుకోండి, అప్పుడు ఆమెకి మరి మైనస్ పాయింట్స్ అని ఖచ్చితంగా చెప్పుకోవచ్చు. ఇక సంజనాకి ఏంటంటే మిగతా వాళ్ళు ఓట్లు వేస్తారా వేయరా, ఎందుకంటే తన పిఆర్ ఎలా ఉందో. మరి లోపల మాత్రం 14 మంది చేత కూడా వ్యతిరేకించబడ్డ సంజన, అయ్యో అందరి చేత కార్నర్ కాబడుతుంది
అని సంజనాని మనం గెలిపిద్దామని సాఫ్ట్ కార్నర్లో కొంతమంది ఓట్లు వేసిన వేస్తారు. కానీ అక్కడ కనిపిస్తుంది ఏంటంటే ఇక్కడ పెట్టొద్దంటే నేను అక్కడే పెడతాను, ఇలా ఉండొద్దంటే అలాగే ఉంటాను అనే విషయాలు. అయితే నిన్న గుడ్డుకి రచ్చ జరిగింది. అయితే కంటెంట్ బాగా వచ్చింది. గుడ్డు కోసం ఎంత కంటెంట్ వచ్చిందో అంత కంటెంట్ వెరీ గుడ్గా వచ్చింది. సో ఆ కంటెంట్ అనేది సంజన తీసుకొచ్చింది కాబట్టి, ఇలాంటి కంటెంట్ క్రియేట్ చేసింది కాబట్టి డెఫినెట్గా ఏంటంటే అక్కడ కంటెంట్ క్రియేట్ చేసిన వాళ్ళు కావాలి. బిగ్ బాస్ హౌస్లోని కంటెంట్ అనేది నిన్నంతా గుడ్డే కాబట్టి మరి మనందరి చేత అక్కడున్న 14 మంది చేత సంజనాకి బ్యాడ్ పడినా మరి కంటెంట్ అనేది గుడ్ కంటెంట్ వచ్చింది కాబట్టి ఈ గుడ్ అనేది ఆమెకి గుడ్ చేసి వచ్చు కూడా, వెరీ గుడ్ కూడా చేయొచ్చు, నో డౌట్ అట్ ఆల్. కాబట్టి సంజన ఎలిమినేషన్కి దూరంగా ఉంటుందనే నేను చెప్పగలను. చూద్దాం మరి ఇక్కడ 2 రోజులు ఉన్నాయి కదా, ఈ 2 రోజులు బిహేవియర్ ఇప్పటి వరకు ఉన్న బిహేవియర్ బట్టి నిన్నటి వరకు ఉండేదానికి సంజన ఎలిమినేషన్ అయిపోవాలి. నిన్న గుడ్డుకు వచ్చేసి మన కంటెంట్ బాగా ఇచ్చింది కాబట్టి, కంటెంట్ ఇచ్చిన సంజన మళ్ళీ ఇలాంటి గుడ్లు ఎన్నో కాజేస్తుంది కాబట్టి గుడ్ మార్కులు వచ్చేస్తాయి కాబట్టి గుడ్డిగా కాబట్టి కొనసాగాలి చివరి వరకు, కాబట్టి ఉండొచ్చు. ఇక ఇప్పటి వరకు ఆట ఆడిన వాళ్ళు ఎవరంటే మరి మిగతా వాళ్ళు డల్లగా ఉన్నారు. ఆడిపోయిన ఫ్లోరా కానీ సుమన్ కానీ, సుమన్ ఆడింది ఒక్క ఆట, ఆ ఒక్క ఆటలో గెలిచాడు. మళ్ళీ మిగతా నిన్న గుడ్ కంటెంట్లో కూడా 15 మందిలోని 14 మంది వాదోపాదాలు దిగిన ఒక సుమన్ మాత్రం మౌనమునిగా ఉన్నాడు. మరి మౌనమునులు బిగ్ బాస్కి ఇష్టపడరు. ఇంకా అదేవిధంగా వచ్చేసి ఇప్పుడు కంటెంట్ పెట్టినప్పుడు మనీష్. అయితే ఇప్పుడు ఈ సంజన ఎంచుకున్న పేరులో ఏమవుద్దంటే కొంతమందిని ప్రత్యర్థులు కానీ లేకపోతే సపోర్ట్ని కానీ తీసుకోమని చెప్తే బిగ్ బాస్ చెప్తారు. డెఫినెట్గా వీళ్ళు సపోర్ట్ తీసుకుంటారు. అయితే ఈ సపోర్ట్లు ఏంటంటే సంజన మాత్రం సపోర్ట్ తీసుకుంటే 100% శ్రీజానే తీసుకోవాలండి. ఎందుకంటే సంజన ఇప్పుడున్న పరిస్థితుల్లో సంజన గెలవాలంటే శ్రీజ లాంటి దమ్మున్న ఆమె కావాలి, అక్కడ సరిపోతుంది. ఇక డెమోన్ పవన్ వచ్చేసి డేంజర్ జోన్లో ఇక్కడ ఉన్నాడు. డెమోన్ పవన్ వచ్చేసి తన బిహేవియర్ మంచిదైనప్పటికీ తన బాడీ లాంగ్వేజ్లో ఎక్కడో మైనస్ ఉందని నేను చెప్పుకున్నాము. కానీ ఇప్పుడు డెమోన్ పవన్ బయటికి వచ్చి అతను ఆడాలి గెలవాలంటే తను కూడా కెప్టెన్షిప్ అవ్వాలి. మరి డెమోన్ పవన్ కూడా అందులో నుండి అంటే అందులో నుండి 6 నుండి డెమోన్ పవన్ అనేవాడు నామినేషన్ కాబడ్డాడు కాబట్టి అలాంటి వ్యక్తిని కూడా కెప్టెన్ అవ్వడానికి ఛాన్స్ ఇవ్వాలి అని సంజన ఆలోచించవచ్చు. కాబట్టి ఇలాంటి ఆలోచనలో టాస్కుల్లో మొత్తం మీద మీరు చూస్తుండండి. 100% సంజన తన గెలవటం కోసం సకల ప్రయత్నాలు చేస్తుంది. సంజన బిగ్ బాస్ హౌస్కి కెప్టెన్ అవ్వడం మాత్రం ఖాయం. ఎందుకు అంటే ఆమె కెప్టెన్ అయితే ఎలిమినేషన్ నుండి ఎలిమినేట్ అయినట్టే. మరి ఆ తర్వాత బిగ్ బాస్ హౌస్ ఇక్కడ ఏమైనా జరగచ్చు. కాబట్టి కెప్టెన్గా ఉండేవాళ్ళు కూడా ఎలిమినేషన్కి అర్హులు ఎప్పుడంటే ఒకవేళ ఆమెకి మరీ ఘోరంగా ఓట్స్ పడ్డాయనుకోండి సంజనకి, అప్పుడు బిగ్ బాస్ మారుస్తారు. ఇది బిగ్ బాస్ హౌస్, ఇక్కడ ఎప్పుడైనా ఏదైనా జరగచ్చు అని చెప్పేసి మరి సంజనని కూడా ఎలిమినేషన్ నుండి తప్పించే ప్రక్రియ నుండి తప్పుకోవచ్చు. ఎందుకంటే ఇక్కడ మనం బిగ్ బాస్లో చూస్తుంది ఏంటంటే ఎప్పుడు నిరంతరం మనం ఆడేటప్పుడు ఈ ఒక్క ఆట ఆడేసాం కదా, ఈ ఒక్క గెలిచేసాం కదా, ఇంకొకటి గెలిచేసాం కదా కాదు. ఇక్కడ ఏంటంటే మిగతా 14 మంది దగ్గర గెలవాలి, బిగ్ బాస్లోని గెలవాలి, ఇన్ ద సేమ్ టైం మన చూసే ఆడియన్స్ నుండి గెలవాలి, ఆ పోల్స్లో కూడా రావాలి. కాబట్టి ఈ టాస్క్ మాత్రం కాస్త చిక్కుముడితో ఉండే టాస్క్ అవుతుంది. ఈ చిక్కుముడి టాస్క్ ఎలా విప్పుతుందో ఈ వారం నేనైతే చెప్తున్నాను ఏంటంటే ఈ వారం సంజన మాత్రం డెఫినెట్గా టాస్క్లోని గెలవడం ఖాయం. సంజన వచ్చేసి కెప్టెన్ అవుతుంది, ఇది పక్క రాసి పెట్టుకోండి. ఇక మిగతా వాళ్ళు ఏంటంటే తనూజ, ఫ్లోరా, సుమన్, రీతు. తనూజ, ఫ్లోరా, సుమన్, రీతు ఈ నలుగురు కూడాను ఆటల్లో వెనకబడ్డారని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఫ్లోరా, సుమన్ శెట్టి కొంచెం ఐడెంటిఫికేషన్ తక్కువగా కనిపిస్తుంది వాళ్ళిద్దరికి. సినిమా ఐడెంటిఫికేషన్ ఎక్కువ, ఇక్కడుండే ఐడెంటిఫికేషన్ తక్కువ. ఎందుకంటే వాళ్ళ మైండ్లో ఏంటంటే కొంచెం వీళ్ళందరి మీద ఎక్కువ సెలబ్రిటీలు కాబట్టి ఏంటంటే వీళ్ళు చిన్నపిల్లలతో మేము ఎలా ఆడతాం అనేది లోపల ఆడడానికి ప్రయత్నం చేసినా వాళ్ళకుండే ఒక స్ట్రేచర్ అనేది వాళ్ళకి అడ్డొస్తుంది. మరి ఆ స్ట్రేచర్ని పక్కన పెట్టి దిగి బర్నీ గారు లాగే ఇంకా ఆడాల్సిందే. గత షెడ్యూల్లో మన సీజన్లో శివాజీ గారు తన తాలూకు స్ట్రేచర్ని పక్కన పెట్టి చిన్నపిల్లలతో ఆట ఆడారు, చివరి వరకు వెళ్ళారు. అదేవిధంగా బర్నీ గారు అయితే ఉంటారండి చివరి వరకు, ఎందుకంటే అతను ఇక్కడ ఉండే వాళ్ళందరిలో పెద్ద మనిషి అతనే కాబట్టి ఎటువంటిది వచ్చినా సరే సామరస్యంగా ఆయన పరిష్కరించాలి. కాబట్టి ఓట్లు ఆయన తక్కువ వచ్చినా సరే కాస్త చివరి వరకు బర్నీ గారు ఉంటారు, నో డౌట్ అతను, మరి అది కన్ఫర్ము. ఇక మిగతా ఈ తనూజ, ఫ్లోరా, సుమన్, రీతు ఉన్నారు. వీళ్ళు ఎంతవరకు అనేది ఇక రాము అనే వ్యక్తి న్యూట్రల్గా ఉన్నాడు, గెలుస్తాడా లేదా కానీ. బట్ ఇప్పుడు రీతు, సుమన్ శెట్టి, ఫ్లోరా, తనూజ
వీళ్ళలో ఎవరో ఒకరు ఎలిమినేట్ అవ్వచ్చు. ఇది మాత్రం నేను చెప్పగలను. మరి ఇందులో ఉన్న డెమోన్ పవన్ ఎలిమినేషన్ విషయానికి వస్తే డెమోన్ పవన్ కొంచెం కాస్త ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. ఈసారికి మాత్రం డెమోన్ పవన్ బతికే వచ్చని ఇప్పటి వరకు ఆలోచన నా తోళ్ళకి. ఇది రేపు ఆలోచనలు మారిపోవచ్చు, అంచనాలు దాటిపోవచ్చు. మరి చూద్దాం. ఈరోజు రాత్రి ఎపిసోడ్ చూసిన తర్వాత మరికొన్ని విషయాల్ని విపులంగా మాట్లాడుకొని మీకు మరో మంచి అప్డేటు, మరెంతో విలువైన అప్డేట్ని మళ్ళీ మీకు ఇస్తాను. అంతవరకు బాయ్. మీరు చూస్తూ ఉండండి మన ఫిమ్స్ టీవీ. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, బెల్ బటన్ని గట్టిగా కొట్టండి అని మళ్ళీ చెప్తున్నాను, గట్టిగా చెప్తున్నాను. కొట్టండి, మాకు సహకరించండి, సపోర్ట్ చేయండి. మీ ఎస్ఎస్ పట్నాయక్.